2026 టీ20 ప్రపంచ కప్ లో టీమిండియా విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. అయితే ఆడిన 5 మ్యాచ్ల్లో 3 హాఫ్ సెంచరీలు చేసిన స్టార్ బ్యాటర్ సంజు శాంసన్ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ గా నిలిచాడు. మరోవైపు ఎన్నో అంచనాలతో బరిలోకి దిగిన విధ్వంసకర ప్లేయర్ అభిషేక్ శర్మ టోర్నీ ఆరంభంలో కాస్త విఫలమైనప్పటికీ ఫైనల్లో హాఫ్ సెంచరీతో చెలరేగాడు. ఈ క్రమంలో తమ ఓపెనింగ్ జోడుపై సంజు శాంసన్, అభిషేక్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముందుగా సంజు శాంసన్ మాట్లాడుతూ, మేమిద్దరం బరిలోకి దిగితే ఐస్ అండ్ ఫైర్ లా ఉండం, అగ్గికి అగ్గి తోడైనట్టే. కొన్నిసార్లు నేను దూకుడుగా ఆడాను, మరికొన్నిసార్లు అతడు వేగంగా ఆడేందుకు ప్రయత్నించాడు. మేమిద్దరం ఎప్పుడు ఓపెనింగ్ చేసినా అదే పద్ధతిలో సాగాం. సహజంగానే మేమిద్దరం ఆడతాం, అందుకోసం పరిస్థితిని సంక్లిష్టంగా మార్చుకోం. ఒక్కొక్కసారి అతడే బాల్ ఎలా వస్తుందని అడుగుతాడు, మామూలుగానే వస్తుంది, 6 కొట్టేయొచ్చని చెబుతా. అభిషేక్ శర్మ చాలా ధైర్యవంతుడు, అద్భుతంగా 6లు కొడతాడు. అతడి క్యారెక్టర్ బాగా నచ్చుతుంది. ఇంతకు ముందు వరకు మేము అభిషేక్ శర్మ పట్ల కాస్త అసూయ పడేవాళ్ళం. ఎక్కడికి వెళ్లినా అభిషేక్ శర్మ అంటూ అభిమానులు పిలుస్తుండేవారు. మిగతా వారిని చూడడం లేదా అని అనిపిస్తుంది. జట్టులో అతడే సూపర్ స్టార్ అని సంజు శాంసన్ వ్యాఖ్యానించాడు. ఇక అభిషేక్ శర్మ మాట్లాడుతూ, నా లక్ష్యం ఒకటే, ఐసీసీ ట్రోఫీని గెలవడమే నా గోల్. ఇప్పుడు సాధించా. అయితే ఈ విజయం కేవలం ఆరంభం మాత్రమే. అయితే నేను అనుకున్నట్టుగా టోర్నీని ప్రారంభించలేదు, కానీ మిగతా సభ్యులు అందరూ కూడా అదరగొట్టారు. నా కళ తీరింది. ఇక ముందున్న లక్ష్యం కేవలం ఒకే ట్రోఫీ కాదు, చాలా గెలవాలి. అలాగే టీమిండియాను 300 క్లబ్ లో చేర్చాలి అని అభిషేక్ శర్మ అన్నాడు. ఇక సంజు శాంసన్ తెలివైన బ్యాటర్, మా ఇద్దరు జోడి నుంచి మంచి ఓపెనింగ్స్ వచ్చాయి అని అభిషేక్ శర్మ చెప్పుకొచ్చాడు.